సో, సింధు నాకు మెసేజ్ పెట్టిన తర్వాత, సరే అడిగితే తను చేయనంది. సుకృతి అంటే నేను చేయను, సేమ్ తను చెప్పినట్టే. నేనేమన్నానంటే అది చెప్పేసాను నేను వీళ్ళకి. తను చేయదు అంటే, కానీ పొద్దక్కే ఉంది ఒకసారి నేను మాట్లాడతానంది. మాట్లాడుతానంటే సరే అని తీసుకెళ్ళాను యాక్చువల్‌గా. సరే అయితే నేను కథ వింటానంది తను. సరే నేను కూర్చున్నాను. నన్ను చూసి గెట్ ఔట్ అంది నన్ను సుకృతి. సో నేను బయటకెళ్ళిపోయాను. సో వాళ్ళు మాట్లాడుకున్నారు. కథ ఓకే అయింది. సార్ ఫస్ట్ నుంచి ఏంటంటే తను ఎప్పుడు పర్ఫామ్ చేస్తున్నట్టు ఎప్పుడు సరే చిన్నపిల్ల ఫేస్ పెడుతుంది, ఇలా అంటుంది, ఇలా కార్టూన్‌లా గంతులేస్తుంటుంది నా ముందేమో గారాలు పోతుంటుంది. ఎప్పుడు ఒకే ఎక్స్‌ప్రెషన్ పెడుతున్నట్టు డడ్డా అంటుంటది అంతే. సో దీనికి ఎక్స్‌ప్రెషన్సే వస్తాయి అనుకున్నాను నేను. సో అసలు నమ్మకం లేదు నాకు. సో మా పెద్దక్క నేను పంపిస్తే చేస్తుందని అడుగుతున్నా. చేస్తుంది అంటున్నారు. ఏమో సుకుమార్ కూతురు కాబట్టి చేస్తుంటున్నారా నాకు అర్థం కావట్లా. పోనీ ఇంటికి వచ్చాక నిక్కీ బాబు ఉన్నాడు వీళ్ళ కజిన్. ఇద్దరు కలిపి సీన్ డిస్కస్ చేసుకున్నారు. డిస్కస్ వాడేమో చేస్తున్నాడు, పర్ఫామ్ చేస్తున్నాడు. తిని మాత్రం నువ్వు చేయరా అంటే తను చేయట్లా. పడమ్మ నువ్వు సదా ఒక సీన్ చేసి చూపించవచ్చు కదా నాకు అన్నాను.